పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు కంటే తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండెను. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాడు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి ఎదురుకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పారు. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించారు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. లెంట్ సమయం, శ్రమల దినాలుగా మనము ఆచరిస్తున్నాం. మనలో కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, కొంతమంది ప్రార్థనా పూర్వకంగా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నారు, కొంతమంది వీలైతే 40 days ఉంటారు, లేదా కొంతమంది వీలైనన్ని రోజులు ఉండగలుగుతారు. ఏదేమైనా యేసు ప్రభు పరిచర్య చేసిన సమయంలో జరిగిన అనేక సంఘటనలలో ఈ రూపాంతర సంఘటన, ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర సంఘటన ఎంతో ఉన్నతమైంది, ప్రత్యేకమైంది. ఎందుకు ఉన్నతమైంది, ప్రత్యేకమైంది అనగా యేసు ప్రభు దేవుని కుమారుడని, దేవునితో సమానమైన మహిమ కలిగిన వాడని, ఆయన ఆ మహిమను త్యజించి మానవుల కొరకు తనను తాను అర్పించుకునే ఒక బలి పశువుగా, బలియాగంగా ఈ లోకంలో తనను తాను ప్రత్యక్షపరుచుకొని, అనగా మరి గర్భము ద్వారా మానవునిగా తాను ఉద్భవించి మనలాగానే, మనలో ఒకరిలాగానే. అప్పుడు ఒకవేళ యేసు ప్రభు చుట్టూ ఉన్న వారు ఎవరు కూడా ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించే సందర్భం లేదు. కొంతమంది ఆయన రకరకాలుగా అనుకున్నారు, మరి ఒక ప్రవక్త అనుకున్నారు, లేదా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనుకున్నారు, లేదా హీలర్ అనుకున్నారు కొంతమంది, అనగా స్వస్థతలు చేసేవాడని. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యేసు ప్రభు గురించి అనుకున్నారు. అయితే తన ప్రత్యేకమైన గుంపు, అనగా ఇన్నర్ సర్కిల్ అంటారు కదా, పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురిని యేసు ప్రభు తీసుకొని వెళ్ళి వారికి ఒక ప్రత్యేక దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. దాన్నే మనం రూపాంతరము అని అన్నాం, లేదా ట్రాన్స్ఫిగరేషన్ అని ఇంగ్లీష్లో దాన్ని మనం అంటూ ఉన్నాం. మహిమ ప్రత్యక్షపరుచుకుంటాడు యేసుక్రీస్తు. గొప్ప వెలుగును వారు చూస్తారు. వెంటనే వారు భయపడి ముఖాల కింద తీసుకొని మత్తయి ఏం రాస్తారంటే బోర్ల పడిపోయారని రాస్తారు. ఈ సంఘటనను మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తికులు కూడా రాస్తారు. లూకా సువార్తలో 9వ అధ్యాయం, మార్కు సువార్తలో 9వ అధ్యాయం, అదేవిధంగా మత్తయి సువార్తలు ఇప్పుడు మనం చదివిన 17వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చూస్తాం. యేసు ప్రభువును అర్థం చేసుకునేటప్పుడు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో ఈ సంఘటన మనకు చాలా చక్కగా వివరిస్తుంది. భారతదేశంలో సువార్త ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ సెంచరీలో వచ్చింది. కానీ ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కదా. తోమా క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం ఎవరం కూడా తోమా క్రైస్తవులు కాదు. వీఆర్ నాట్ సెయింట్ థామస్ క్రిస్టియన్స్. మనకు సువార్త అనగా అత్యధిక మంది, భారతదేశంలో అత్యధిక మంది సువార్తను విశ్వసించే సమయం దాదాపు 19వ శతాబ్దంగా చెప్పవచ్చు. 18, 19 శతాబ్దాల్లో మిషనరీస్ మన దేశానికి వచ్చారు. అన్ని డినామినేషన్స్ వారు వచ్చారు. రోమన్ క్యాథలిక్ వారి నుంచి మొదలుకొని లూథరన్స్ నుంచి వచ్చారు, బాప్టిస్ట్ వారు వచ్చారు, మెథడిస్ట్ వారు వచ్చారు. రకరకాల తెగలకు చెందిన, రకరకాల డినామినేషన్స్ చెందిన మిషనరీస్ భారతదేశానికి వచ్చారు. వచ్చినప్పుడు మీరు భారతదేశ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. భారతదేశంలో ఈ స్ట్రాటిఫికేషన్, అనగా విభజన ఉంది. ఏంటి ఆ విభజన అనగా ఉన్నత వర్గాల వారు ఉన్నారు, వారి కింద ఉండేవారు ఉన్నారు, అంతకంటే కింద ఉండేవారు ఉన్నారు, అంతకంటే లాస్ట్లో తక్కువ స్థాయిలో ఉండేవారు ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క
సమాజం అంతా కూడా విభాగింపబడింది, స్ట్రాటిఫై చేయబడింది. వీరికి సువార్త చెప్పాలంటే ఏమనుకున్నారంటే మొట్టమొదటి మిషనరీలు రాబర్ట్ డి మోబిలీ అని ఒక మిషనరీ, క్యాథలిక్ మిషనరీ, వీరందరూ ఏమనుకున్నారంటే ఉన్నత వర్గాలకు సువార్త చెప్తే మిగతా వారు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకొని తమను తాము మార్చుకున్నారంటే కాషాయ వస్త్రాలు ధరించారు, చెక్కతో చేసిన చెప్పులు వేసుకున్నారు, సంస్కృతం మాట్లాడడం ప్రారంభించారు. ఈ విధంగా వారిలో ఒకరిగా మారిపోయి సువార్త చెప్పడం ప్రారంభించారు. యేసు ప్రభువును ఒక గురువుగా కదా, గురువులలో ఉన్నతమైన గురువుగా లేదా జ్ఞానం అంతా తెలిసి ఉన్న ఒక జ్ఞానిగా యేసు ప్రభువును ఈ ఉన్నత వర్గాల వారికి మిషనరీలు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కానీ గొప్ప ఫలితం ఏం దక్కలేదు. గొప్ప సువార్త విప్లవం అనగా అనేకులు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించింది ఎప్పుడు అనగా ఈ సువార్త ఎప్పుడైతే అట్టడుగునున్న వర్గాలకు చేరిందో అప్పుడు గొప్ప సువార్త విప్లవం జరిగింది. ఎందుకు? యేసు ప్రభువు గురువుగా లేకపోతే జ్ఞానిగా లేకపోతే ఈ విధంగా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ యేసు ప్రభువు ఏ తప్పు చేయకుండా, ఏ నింద లేకుండా, నిందారహితుడిగా ఆయన శిలువ మీద కొట్టబడ్డాడు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనకు మేకులు కొట్టారు. ఒక నిస్సహాయుడిగా అమాయకుడు ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు ప్రభువును శిలువలో కొట్టారు అని ఈ సువార్తను ఎప్పుడైతే ఈ అట్టడుగున్న వారు, అణిచివేయబడిన వారు విన్నారో వారికి నిరీక్షణ, గొప్ప నిరీక్షణ. ఎందుకంటే అప్పటి వరకు ఆ స్థానం నుండి వారిని ఎవరు విమోచించలేరు అనుకున్నారు. ఎందుకు? సమాజపరంగా ఇంకా వారు అందులో ఉండిపోయారు. వాళ్ళ పుట్టుకతోనే వారికి ఆ యొక్క గుర్తింపు అనగా ఆ యొక్క తక్కువ స్థితిలో నుండి వారిని బయటికి రాలేని స్థితిలోనికి పుట్టుకతోనే వారు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇంకెవరు రక్షిస్తారు వాళ్ళని అనుకుంటున్న సమయంలో ఈ సువార్త వారి దగ్గరికి వెళ్ళింది. ఉన్నత వర్గాలకు ఈ సువార్త పెద్దగా అర్థం కాలేదు. కానీ తక్కువ స్థితిలో ఉన్న వారికి, ఎవరైతే శ్రమను అనుభవిస్తున్నారో, దీనులుగా ఉన్నారో, నిస్సహాయులుగా వెలివేయబడిన స్థితిలో ఉన్నారో వారికి యేసు ప్రభు రక్షకుడుగా కనిపించారు. అనేకులు ఆ రక్షణను గుర్తెరిగి భారతదేశ క్రైస్తవులలో ఇప్పుడు కూడా 70% కంటే ఎక్కువగా కూడా ఈ విధంగా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించి ఆ యొక్క అణిచివేయబడిన స్థితిలో నుండి బయటికి వచ్చిన వారే భారతదేశ క్రైస్తవుల్లో 70% మంది క్రైస్తవులు. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు కూడా. అర్థం ఏంటి? యేసు ప్రభువు గొప్ప వ్యక్తిగా ఆ విధంగా చూపించడం పెద్ద ప్రభావితం చూపలేదు. కానీ యేసు ప్రభువు ఒక సఫరింగ్ సర్వెంట్ అనగా ఒక శ్రమ పొందుతున్న, వేదన చెందుతున్న ఒక వ్యక్తిగా, సిలువబడిన వ్యక్తిగా ఎప్పుడైతే అణిచివేయబడిన వారు గ్రహించారు. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సువార్త ఈ విధంగానే పడుతుంది. ఎప్పుడైతే శ్రమలు, నిస్సహాయ స్థితి మానవులను కమ్ముకొని ఉంటాయో అప్పుడు యేసు ప్రభు యొక్క రక్షణ గొప్ప రక్షణగా మానవుల జీవితాలను మార్చి వస్తుంది. ఈ రూపాంతరం యేసు ప్రభు శిష్యులకు ఆయన తనను తాను కనపరుచుకున్నప్పుడు అనేక సంఘటనలు జరుగుతాయి. ఈ లెంట్ సమయంలో, శ్రమల దినాల్లో, మనం లెంట్ను ఆచరిస్తున్నాం లేదా తర్వాత మానవులు ఒకవేళ చర్చించాలి, విమర్శించాలంటే రకరకాల విమర్శలు చేస్తారు. మంచిగున్నా విమర్శ చేస్తారు, మంచిగా లేకపోయినా విమర్శలు చేస్తారు. లెంట్ ఆచరించినా విమర్శ చేస్తారు, ఆచరించకపోయినా. ఈ విమర్శల జోలికి వెళ్ళము, అదేవిధంగా ట్రెడిషన్స్ జోలికి మనం వెళ్ళము. కానీ వ్యక్తిగత ఆత్మీయత, మన భక్తి జీవితాన్ని, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ లెంట్ సమయంలో ఈ రూపాంతర అనుభవం, యేసు ప్రభు రూపాంతర అనుభవం మన జీవితాల్లో ఏ విధంగా మార్పు తెస్తుంది అని ఒకవేళ మనం గ్రహించగలిగితే మన జీవితాలు, మన విశ్వాసము మరింత లోతుగా మనం ఎదగగలిగే అవకాశాన్ని మనం పొందగలుగుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ఏ కాంటెక్స్ట్ అనగా ఈ రూపాంతర అనుభవానికి ముందు ఏం జరిగింది అని మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పారు. ఇక్కడ పేతురు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాడు, ఒక ప్రశ్నకు జవాబు. ఏంటా ప్రశ్న? గుర్తుందా మనకి ప్రశ్న? ఏంటంటే ప్రశ్న
యేసు ప్రభు సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు శిష్యులను, మీరైతే నేనెవరు? హూ డూ యూ థింక్ దట్ ఐ యామ్? ప్రశ్న మనల్ని అడిగే ప్రశ్న. హూ డూ యూ థింక్ దట్ క్రైస్ట్ ఈజ్? యేసుక్రీస్తు ఎవరు అని మీరు అనుకుంటున్నప్పుడు పేతురు ఒక గొప్ప కన్ఫెషన్ చెప్తాడు. ఏంటంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు క్రీస్తు, యు ఆర్ క్రైస్ట్ ద మెస్సాయా అని పేతురు చెప్తాడు. చెప్పిన తర్వాత యేసు ప్రభు ఏమంటాడంటే, తర్వాత జరిగే సంభాషణలో ఆయన వారికి కొంత నిరుత్సాహం కలిగించే మాటలను చెప్తాడు. 24వ వచనం చూస్తాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగోరు. యేసు ప్రభు వెంబడిస్తున్నారు 12 మంది. పేతురు కూడా యేసు ప్రభువును మెస్సయ్యగా అంగీకరిస్తూ, లేదా మెస్సయ్యగా ప్రకటిస్తూ, లేదా మెస్సయ్యగా గుర్తిస్తూ తన కన్ఫెషన్ చెప్తాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మెస్సయ్య అంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, క్రీస్తు అంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, రక్షకుడు అంటే అప్పుడున్న సామాజిక రాజకీయ కారణాలు ఏంటంటే, ఈ రోమా ప్రభుత్వపు ఈ అప్రెషన్ కారణంగా ఒక వ్యక్తి వస్తాడు. ఈ స్వేచ్ఛతో లేదా సంపూర్ణంగా ఈ యొక్క మందిరంలో దేవుని ఆరాధించుకునే అవకాశం లేదు. ఈ అణచివేత తీవ్రంగా ఉంది. కాబట్టి మనం రక్షించడానికి దావీదు కుమారుడు మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య ఎలా ఉంటాడు? బలవంతుడిగా ఉంటాడు కదా. గుర్రాలు, రథాలు, ఈ బలాల కంటే గొప్ప బలం ఆయనకు ఉంటుంది అని ఆశిస్తున్నాడు. యేసు ప్రభు చెప్తాడు, యూ హ్యావ్ కన్ఫెస్డ్ దట్ ఐ యామ్ మెస్సయ్య, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ నీడ్ టు టేక్ అప్ యువర్ క్రాస్. అంటే నేను క్రీస్తును మెస్సయ్యను ప్రకటించావు పేతురు, బాగానే ఉంది, కానీ నన్ను వెంబడించాలంటే సిలువనెత్తుకొని మాత్రమే నిరుత్సాహపడి ఉంటారు శిష్యులు కదా, ముఖ్యంగా పేతురు, యాకోబు, యోహాను. అయితే ఇది జరిగిన తర్వాత ఒక సంఘటనను వారికి యేసు ప్రభు చూపిస్తాడు. ఇప్పుడు మత్తయి సువార్త 17కి వెళ్దాం. మార్కులో కూడా ఈ మాటలను మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా ఈ మాటలను మనం చూస్తాం. ప్రత్యేకంగా ఒక మాటను చూస్తాం. ఏ విధంగా ప్రారంభించబడింది చదువుదామా? 17వ అధ్యాయము. 6 దినములైన తరువాత. 6 దినాలు అనగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? 6 దినాలు ఎప్పుడైనా విన్నారా ఈ మాట? 6 days ఎప్పుడైనా? సృష్టి కదా, క్రియేషన్. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ 6 days. 6 దినాల తర్వాత ఏం జరిగింది బైబిల్లో? క్రియేషన్ స్టోరీలో విశ్రాంతి దినం జరిగింది కదా. అక్కడ అది విశ్రాంతి దినంగా పరిగణించాలి. అందుకొరకే మనకి ఇప్పుడు వారంలో కూడా 6 దినాలు, 7వ దినము విశ్రాంతి దినం. ఇక్కడ కూడా 6 దినాల తర్వాత అనే మాటను మత్తయి అదేవిధంగా మార్కు గారు ఉద్దేశపూర్వకంగా రాస్తున్నారు. 6 దినాల తర్వాత జరిగింది ఏంటి? ఏం జరిగింది 6 దినాల తర్వాత? నూతన సృష్టి యొక్క ఆరంభాన్ని సూచించే విధంగా ఈ మాటలను మనం చూస్తాం. ఒకవేళ నిర్గమకాండము 24వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు సీనాయి పర్వతాన్ని మోషే 6 దినాల తర్వాత ఆయన అక్కడికి ఎక్కిపోయినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ మోషే కూడా దేవుని యొక్క మహిమను చూస్తాడు కదా. మోషే సీనాయి పర్వతం నుంచి దిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆయన ముఖము చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, చూడడానికి కూడా వీలు కాని విధంగా ఉంటుంది. కాబట్టి ముఖాన్ని కప్పుకొని ఉంటాడు. మోషే దేవుని వెలుగును రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. కానీ యేసు ప్రభు దేవుని వెలుగు తనలో నుండి ప్రసారితమై ఒక గొప్ప దర్శనం, సెలెస్టియల్ ఏమంటారు అపియరెన్స్, అనగా మానవులు ఎన్నడూ కూడా అనుభవించని ఒక గొప్ప దైవికమైన అనుభవాన్ని వారు చూస్తూ ఉన్నారు. ఎవరు? ఈ శిష్యులు చూస్తున్నారు. ఎత్తైన పర్వతము, అదేవిధంగా యేసు ప్రభు యొక్క మహిమ, వీటన్నింటిని మనం చూస్తే మనుషులు ఎప్పుడు కూడా దేవుణ్ణి సంధించాలి, దేవుని బైబిల్ గ్రంథంలో కూడా చూడాలి అంటే ఎప్పుడు కూడా పర్వతం పైన ఒక అనుభవం కలుగుతుంది కదా. సీనాయి పర్వతం అయి ఉండొచ్చు, లేదా మొరయా పర్వతం అయి ఉండొచ్చు, సియోను పర్వతం అయి ఉండొచ్చు. ఈ విధంగా పర్వతాలకు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకత ఉంది. ఇతర మత విశ్వాసాలు ఏ విధంగా ప్రత్యేకత ఉంటుందో కదా,
చాలాసార్లు పర్వత పైననే, గుట్టల పైన, కొండల పైననే దైవాన్ని దర్శించుకునే అవకాశం. అదే ఇక్కడ ఉన్నత స్థలాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న దర్శనానికి ఒక ప్రత్యేకత ఏంటంటే దాన్ని ట్రాన్స్ఫిగరేషన్ గ్రీక్ భాషలో మనం చూస్తే మెటామార్ఫు అనే మాటను చూస్తాం. అంటే ఏంటంటే సమూలంగా మార్పు చెందడం ఒక వ్యక్తి. అంటే ఏంటి సమూలంగా మార్పు చెందడం? పునరుత్థాన సమయంలో మనం ఈ యొక్క సమూలమైన మార్పును చూస్తాం. కానీ లాజర్లో ఆ సమూలమైన మార్పు కాదు. లాజర్ లేపబడింది ఈ యొక్క రక్త మాంసాలు కలిగిన శరీరంతో. కానీ యేసు ప్రభు ఇచ్చిన దర్శనము అది సంపూర్ణమైన టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. అనగా ఆ రక్త మాంసాలు కాకుండా మరొక విధంగా ఇట్స్ టోటలీ సెలెస్టియల్ ఎక్స్పీరియన్స్. ఇది మనకు ఊహకందని ఒక గొప్ప అనుభవాన్ని శిష్యులు చూస్తారు. అందుకొరకే ఆ స్వరాన్ని విని ఆ రూపాన్ని చూసి వారు నేలపై పడి చూడలేని స్థితిలోనికి వారు వస్తారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే సత్యాన్ని శిష్యులకు తెలియజేయడానికి. అదేవిధంగా మోషే ఏలియా ఎందుకు వచ్చారు, ఇంకెవరు ఎందుకు రాలేదు? మోషే దేనికి గుర్తు చెప్పగలుగుతారా? మోషే దేనికి గుర్తు బైబిల్లో? మోషే ఏమిచ్చాడు ఇశ్రాయేలులకు? స్వాతంత్రం ఇచ్చాడు. మోషే ఎవరు? దేవుడు ఇచ్చాడు, మోషేను వాడుకున్నాడు. కానీ మోషేకు ఒక ప్రత్యేకత ఉంది ఇశ్రాయేలు చరిత్రలో. ఏంటి అనగా లా, ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం అని అంటారు. ఎప్పుడు ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? మోషే. మరి ఈ ఏలియా సంగతి ఏంటి? ఏలియా ప్రవక్తలకు సూచనగా నిలబడుతుంది. ధర్మశాస్త్రానికి సూచనగా మోషే, ప్రవక్తలకు ప్రవచనాలకు సూచనగా ఏలియా నిలబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఒకవైపు ధర్మశాస్త్రము, మరొక వైపు ప్రవక్తలు, వీటి యొక్క సంపూర్ణతగా యేసు ప్రభు ఈ యొక్క దర్శనాన్ని మనం చూడగలుగుతాం. ఇట్స్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా అండ్ ఆల్సో ద ప్రాఫెసీస్ అబౌట్ ద మెస్సయా. మెస్సయా యొక్క ప్రవచనాలు, అదేవిధంగా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగా ఈ ముగ్గురు శిష్యులకు కలిగిన ఈ యొక్క గొప్ప అనుభవాన్ని మనము చూడవచ్చు. ముందుకెళ్దాం. ఇది చూడగానే పేతురు ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ చూద్దామా? వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితో కూడా చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించారు. దానికంటే ముందు 4వ వచనం చూసినప్పుడు, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండేది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడతామని చెప్పి చాలాసార్లు దైవిక అనుభవాన్ని మనము మానవ పరిస్థితుల ద్వారా చూస్తాం. ఎప్పుడైతే మోషే ఏలియా కనబడ్డారో చాలా సంతోషమైంది పేతురుకి. తెలంగాణలో ఏమంటారు? సంబరం అంటారు. సంబరం. చాలా సంబరపడి ఏం చేస్తారంటే, ప్రభు మనం ఇక్కడే ఉన్నాం. అంతకుముందే పేతురు అంటాడు, నువ్వు మెస్సయ్య అంటాడు, మనం ఇక్కడే ఉందాము. ఇదే విధంగా పేతురు, ఏలియా, మీరు ఇక్కడ ఉండడానికి నేను మంచి పర్ణశాలను తయారు చేస్తానని అంటాడు. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఏంటంటే, కలవరపడకండి, నేను మీ అందరి నుండి వెళ్తున్నాను. వెళ్ళి ఏం చేయడానికి వెళ్తున్నా? నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తాను. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే ఇది శాశ్వతం అనుకుంటారు. ఎప్పుడైతే పేతురుకు ఈ మోసెస్ అండ్ ఎలైజా వీరు కనబడ్డారో, పేతురు ఏమనుకున్నాడు? ఇక్కడే మనము వీళ్ళకి ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉందాం అనుకున్నాడు కదా. చాలాసార్లు మనము దైవత్వాన్ని లేదా దైవిక అనుభవాలను ఈ లోకానికి పరిమితం అది చేస్తాం. కానీ ఇది శాశ్వతం కాదు అని మరొకసారి యేసుక్రీస్తు వారికి చెప్తాడు. ఏం చెప్తాడు? ఈ కొండ మీద జరిగిన ఈ గొప్ప అనుభవము శాశ్వతం కాదు. ఈ ఉన్నతమైన స్థితి అది నాకున్న స్థితి, అది కొత్తగా వచ్చింది కాదు. నేను ఈ స్థితిని వదులుకొని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ నుండి మరొక ప్రాంతానికి వెళ్ళవలసింది. ఎక్కడికి వెళ్ళాలి? కొండ మీద స్థిరంగా ఉండడానికి కాదు. యేసు ప్రభు ఈ విధమైన మహిమను లోకానికి కనపరచుకోలేడా? ఒక ప్రశ్న మనకి. ఏ ముగ్గురు
ముగ్గురు శిష్యులకైతే ఈ రూపాంతర అనుభవాన్ని యేసుప్రభు, ఈ దర్శనాన్ని అనుగ్రహించాడో, ఈ లోకమంతటికి యేసుప్రభు అనుగ్రహించలేడా? ఆ విధంగా ఆ భయంతో అందరూ ఆయన పాదాల మీద పడేటట్టు చేయలేడా? చేయగలడు కదా. అసాధ్యమైనది ఏం కాదు దేవుడు. ఒక్క ఉరుమితే గజగజలాడిపోతారు మనుషులు కదా. సునామీ భయం మళ్ళీ మొదలైంది. ఈ 2025లో సునామీ వస్తుంది, రకరకాల భయాలు కల్పిస్తూ ఉన్నారు కదా. ఒక ఆస్ట్రాయిడ్ గట్టిగా వచ్చి భూమిని గుద్దితే ముక్కలు అయిపోయే పరిస్థితి. అంత ఏమంటారు, అంతగా భయం కలిగిన మనుషులకు దేవుని దర్శనం కలగదా? కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దర్శనము తర్వాత మరి ఒకటి ఉంది, అది సిలువ దగ్గరికి వెళ్ళాలి. ఈ మహిమ నిత్య మహిమనే, కానీ ఈ మహిమను ప్రవేశించాలంటే సిలువ ద్వారా మాత్రమే సాధ్యము అనే సత్యాన్ని శిష్యులకు యేసు ప్రభువు తెలియజేస్తుంది. ఇఫ్ యు వాంట్ గ్లోరీ, ద గ్లోరీ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ క్రాస్. ఈ మహిమ శాశ్వతమైనది. కానీ పేతురు, యాకోబు, యోహాను, మిగతా శిష్యులు కూడా, మనము కూడా ఆ సిలువ ద్వారా మాత్రమే తండ్రి మహిమను నిత్యంగా మనము చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు ఇంతకుముందు మనం చదివిన 9వ వచనంలో ఏమంటాడంటే, మీరు ఈ విషయాన్ని ఎవరికి కూడా నిజమైంది అంతరంగంలో ఉన్నది, అది దేవుని ప్రేమ కావచ్చు, భక్తి కావచ్చు, అని మనసులో దాగి ఉంటాయి. అవి వ్యక్తీకరించడం అనేది పైన మెరుగులు కాదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది భక్తిని కనపరిచే విధంగా చేస్తారు కదా. నేను ఉపవాసం ఉంటున్నానండి, నేను శుక్రవారం ఉపవాసం ఉంటాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తినను, లేదా వారం అంతా ఉపవాసం ఉంటాం, మేమేం తినమండి, లెంట్ సీజన్ చాలా చక్కగా మేము చేస్తాము, కటింగ్ కూడా చేసుకోము, గడ్డం పెంచుకుంటాం, షేవింగ్ కూడా చేసుకోము, లేదా నల్ల బట్టలు వేసుకుంటాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంతరంగంలో చేసేది బయటికి కనపడాల్సిన అవసరము కొంతమంది ఏడుస్తారు, ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తారు, పైకి ఏడుస్తారు. హృదయాన్ని చూస్తూ ఉంటాడు దేవుడు కదా. మనుషులకు కనపడే విధంగా ఏడుపులు తుడుపులు చూసినప్పుడు దేవునికి అవన్నీ కనపడవు. హృదయం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ గొప్ప మహిమ మనుషులకు కనిపించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అది స్థిరమైనది, అది తండ్రి దగ్గర నుండి తనకున్నది, అది లోకము పుట్టక ముందు కదా. యోహాను సువార్తలో ఏమంటాడు, పోయిన వారం మనం ధ్యానించాం, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచు. ఎక్కడ ఆ మహిమ? సిలువలోనే ఆ మహిమను తిరిగి మనము చూస్తాం. సిలువలోనే ఆ గొప్ప మహిమను మనము చూడగలుగుతాం అనే సత్యాన్ని శిష్యులకు, పేతురు, యాకోబు, యోహానుకు యేసుక్రీస్తు ప్రభువు ఈ దర్శనం ద్వారా ఆయన తెలియజేస్తారు. ఒకవేళ నిరీక్షణ లేని పరిస్థితి, కష్టాల గుండా లేకపోతే శ్రమల గుండా మానవుల జీవితాలు, మన జీవితాలు వెళ్తూ ఉన్నప్పుడు సిలువ లాంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయండి. సిలువ లాంటి అనుభవాలు, లేకపోతే సిలువ వేసే అనుభవాలు ఉంటాయి. మనకి సిలువ అనుభవాలు ఉండవు. అంటే మనం సిలువను అనుభవించాం, వేరే వాళ్ళని సిలువ వేస్తాం కదా. సిలువ వేసే అనుభవాలు చాలా మందికి ఉంటాయి, వేరే వాళ్ళని సిలువ వేసే అనుభవాలు కదా. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి. నన్ను వెంబడించేది వేరే వాళ్ళని సిలువ వేయడానికి కాదు, నన్ను వెంబడించేది మీ సిలువను మీరు తీసుకో, మీ శ్రమలను ఎంబ్రేస్ చేసుకో, మీ శ్రమలను కౌగిలించు, హత్తుకో ముందుకు. ఎందుకంటే దట్స్ వాట్ ఐ డిడ్. యేసు ప్రభు అంటారు, అది చేశాను, నా శ్రమలను హత్తుకొని నేను ముందుకు వెళ్తున్నాను, నన్ను వెంబడించేవారు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సంఘటన యేసు ప్రభు బాప్తిస్మానికి కనెక్టెడ్ సంఘటనగా మనకు తోస్తుందా? ఈ వెలుగు పరలోకం నుండి పావురము వలె పరిశుద్ధాత్మ దిగి వచ్చేది మనం ఎక్కడ చూస్తాము? బాప్తిస్మంలో చూస్తాం. ఇక్కడ మేఘం ఆవరించింది. అదేవిధంగా బాప్తిస్మం సమయంలో ఒక స్వరం ఏ విధంగా వినబడిందో ఇక్కడ కూడా ఒక స్వరం. అక్కడ ఏమని వినబడింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది పరిచర్య ప్రారంభం, ఇది పరిచర్య ముగింపు సమయం.
కల్మినేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్. ఈ పరిచర్య ముగింపు సమయంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడున్న శిష్యులతో, అనగా ఒకవేళ మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి దేవుడు మాట్లాడిన మాటలు? చూడండి, 5వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట, ఎవరి మాట వినాలి? పాస్టర్ మాట వినాలి. ఎవరి మాట వినాలి? చర్చ్ లీడర్ మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఫెలోషిప్ లీడర్ మాట వినాలి. ఎవరి మాట వినాలి? డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడి మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఎవరి దగ్గర అధికారం ఉంటే వాడి మాట వినాలి. ఎవరి మాట వినాలి? యేసు ప్రభువు మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ప్రత్యక్షమైన స్వరం. ఇదిగో ఈయన మాట. ఎంతమంది వింటున్నాము యేసయ్య మాట? ఎవడి మాట వింటున్నాము? యేసు ప్రభు మాటలు వింటే మన జీవితాలు మారిపోతాయి. యేసు ప్రభు మాటలు వింటే యేసు ప్రభు వలె తగ్గింపు అనుభవం. ఎక్కడ తగ్గించుకున్నాడు యేసు ప్రభు? ఆయన నిత్యత్వము, మహిమ ఆయన నిత్యత్వం. ఆ నిత్యత్వాన్ని కూడా వదులుకొని పేతురు యాకోబు చూడగానే విలువలు ఆడిపోయారు. ఇంత కొంత పెద్ద మహిమ కదా, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాం. అంత గొప్ప మహిమ చూడలేదు, అంత గొప్ప మహిమ. కానీ ఆ మహిమను వదులుకొని హిస్ వే ఈజ్ టువర్డ్స్ క్రాస్. మన ప్రయాణం ఎట్లు? ఏం ఎత్తుకొని మనం ముందుకు సాగిపోతాం? ఏం ఎత్తుకొని మనం ముందుకు సాగిపోతాం? ఎటువైపు ప్రయాణిస్తాం? సిలువ వైపు ప్రయాణిస్తున్నామా లేదా అహం వైపు ప్రయాణిస్తున్నామా? సిలువ వైపు ప్రయాణిస్తున్నామా లేదా ఈ లోక భోగాలు, లేకపోతే అధికారాలు, లేకపోతే ధనాన్ని చూసుకొని మట్టి వైపు ప్రయాణిస్తాం? సిలువ వైపు మహిమ, నిత్యత్వం. సిలువ వైపు నిత్యత్వం. ఈ లోక భోగాల వైపు ఏముంది? There are two ways. The two ways we are invited to choose. ఇదే పేతురు ఆయన తీవ్ర శ్రమల పాలై పరిచర్య చేస్తారు. ఆయన మరణించడానికి కూడా వెనకాడు. ఇదే యోహాను పద్మాసు ద్వీపంలో తీవ్రమైన శ్రమ, శిక్షకు లోనై తన జీవితాన్ని అర్పిస్తాడు కదా. హతసాక్షులుగా మిగిలిపోయారు యేసుప్రభు బాటలో నడిచి. మనము హతమార్చే వారిగా మిగులుతున్నాం. ఏ విధంగా? హృదయాలను నొప్పించేవారు, జీవితాలను నొప్పించేవారు, మనుషులను నొప్పించేవారు, మనుషులను క్రీస్తు నుండి వేరే వైపు తీసుకువచ్చేవారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 మనం చూస్తాం. తండ్రితో సమానమైన ఈ భాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచక ఏ విధంగా తగ్గించుకుంటున్నాడు? మరణము పొందినంతగా. ఏ మరణం పొందినంతగా? సిలువ మరణం పొందినంతగా. ఆ వైపునకు యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తాం. మహిమ ఉన్నతమైన స్థలాలు కాదు, కానీ సిలువలో ఉంది అనే సత్యాన్ని ఈ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర అనుభవము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క శ్రమల దినకాలాలు, ఈ లెంట్ సందర్భంగా భక్తి జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, అదేవిధంగా విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి ముందుకు వెళ్తున్న మనకు రూపాంతర అనుభవము ఎంతో గొప్ప పాఠాలను నేర్పిస్తుంది అని మనం గ్రహించాలి. సిలువను హత్తుకోవడానికి మన జీవితాల్లో, విశ్వాస ప్రయాణంలో ఏ పరిస్థితినైనా, ఎంత శ్రమనైనా సహించగలగడానికి, యేసు ప్రభు కొరకు ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించుగాక. మనం అందరం కూడా ఈ శ్రమ పొందిన క్రీస్తు, శ్రమ సేవకుడు, సఫరింగ్ సర్వెంట్, ఈ శ్రమ పొందిన క్రీస్తు ద్వారా ఏ విధంగా మన పితరులందరూ కూడా రక్షణలోనికి వచ్చారు, ఆ రక్షణ అనుభవాన్ని మనం మర్చిపో. దేవుడు ఈ ప్రాంతంలో మనల్ని స్థాపించి ఆయన మనల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నాడంటే మన రూట్స్ మర్చిపోమని కాదు, మన గతాన్ని మర్చిపోమని కాదు, మన రక్షణ అనుభవాలను మర్చిపోమని కాదు, కానీ మన ఆశీర్వాదాలు అనేకులకు ఆశీర్వాదం కావాలి కదా. భారతీయుల్లో కొన్ని విశిష్టమైన ఉంటాయి. ఏంటంటే మనం ఎదగాలి, ఎవరు కూడా ఎదగకూడదు కదా. మనం ఎదగాలి కానీ ఎవరు కూడా ఎదగకూడదు. ఇక్కడ ఏమంటారు, ఎవరైనా
తమతో సమానంగా ఉండగలుగుతున్నారంటే సహించుకోలేని పరిస్థితి మానవుల్లో ఉంటుంది. కానీ యేసు ప్రభు తనతో పాటు ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరిని? పేతురుని, యాకోబుని, యోహాన్ని, అదేవిధంగా శిష్యగణాన్ని అంతటిని సిలువ దగ్గరికి నడిపిస్తున్నారు. మన జర్నీ వన్స్ అగైన్ ద క్వశ్చన్ ఈస్, ఎటువైపు ప్రయాణిస్తున్నాం అనేది మన ప్రశ్న. ఎటువైపు ప్రయాణిస్తున్నాం? నేను సిలువ వైపు ప్రయాణిస్తున్నానా? సిలువను ఎత్తుకొని యేసుని వెంబడిస్తున్నానా? ఈ ప్రశ్న మన హృదయాల్లో ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థించుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రూపాంతర అనుభవము మా జీవితాలని మార్చివేయగలిగిన ప్రభువా, నిత్య మహిమను యేసు ప్రభు తను వదులుకొని మానవునిగా మా అందరి కొరకు తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. మానవులమైన మేము ప్రభువా రక్షణ భాగ్యాన్ని పొంది యేసు ప్రభువును వెంబడించే వారిగా ఉన్నాం. మహిమ వైపు కాదు కానీ సిలువ వైపు చూస్తూ, సిలువను హత్తుకొని, సిలువను మోసుకుంటూ ముందుకు వెళ్ళే కృపను మాకు అనుగ్రహించున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చివరి పాట పాడుతూ దేవుని మహిమపరిచి